హాయ్ ఫ్రెండ్స్, మనము ఇప్పటి వరకు భారత రాజ్యాంగ చరిత్రలో 4 దశల గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు 5వ దశ. మనకు భారత రాజ్యాంగ చరిత్ర 6 దశలుగా బిసి రావత్ గారు వర్ణించారు. ప్రీవియస్ వీడియోస్లో మనము 4 దశల గురించి వివరించడం జరిగింది. ఇప్పుడు 5వ దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1935 నుంచి 1947 మధ్య జరిగినటువంటి సంఘటనలు. 1935 నుంచి 1947. అందులో భాగంగా ముఖ్యంగా మనకి ఇంపార్టెంట్ చట్టం ఏంటంటే 1935 భారత ప్రభుత్వ చట్టం. చాలా చాలా ఇంపార్టెంట్. 1935 భారత ప్రభుత్వ చట్టము. 1935 భారత ప్రభుత్వ చట్టము. 1935 భారత ప్రభుత్వ చట్టము ఏమి చేస్తుంది ఈ చట్టము అంటే, మనకి ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యాంగంలో ఆల్మోస్ట్ 70% రాజ్యాంగం మనం ఈ చట్టం నుంచే గ్రహించడం జరిగింది. బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన అతి పెద్ద చట్టం ఏంటంటే 1935 భారత ప్రభుత్వ చట్టము. అత్యంత సమగ్రమైన చట్టము, అత్యంత పెద్ద చట్టము. ఓకేనా? ఈ చట్టంలో ఉన్న ముఖ్య అంశాలు మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటో ఇవి జాగ్రత్త తెలుసుకుందాం. ఏంటంటే 1935 భారత ప్రభుత్వ చట్టము అనేది బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన అతి పెద్ద చట్టము. అంటే భారతదేశానికి సంబంధించి సమగ్రమైన చట్టము. సమగ్రమైన చట్టము. ఓకేనా? ఈ చట్టం అతిపెద్ద చట్టం అని చెప్పుకున్నాం. మనము 800 సంవత్సరాల బ్రిటిష్ పార్లమెంట్ చరిత్రలో బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన అతి పెద్ద చట్టము. బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన అతి పెద్ద చట్టము. అతి పెద్ద చట్టము. ఏమున్నాయి ఇందులో? ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అంటే, మనకి ఇందులో 321 ఆర్టికల్స్, 321 ఆర్టికల్స్ అండ్ 10 షెడ్యూల్స్ ఉన్నాయి. బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన అతి పెద్ద చట్టము అని చెప్పుకున్నాం మనం. 800 సంవత్సరాల బ్రిటిష్ పార్లమెంట్ చరిత్రలో ఆమోదించిన అతి పెద్ద చట్టం 1935 భారత ప్రభుత్వ చట్టం. ఇందులో భాగంగా మనకి ఈ 1935 భారత ప్రభుత్వ చట్టంలో 321 ఆర్టికల్స్ ఉన్నాయి మరియు 10 షెడ్యూల్స్ ఉన్నాయి. ప్రస్తుతము మనం ఫాలో అవుతున్న రాజ్యాంగంలో ఆల్మోస్ట్ 70% మనము ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారానే గ్రహించడం జరిగినది. అంటే దీన్ని ఏమంటాం? మనకు ప్రస్తుతం దీనికి ఉన్నటువంటి మాతృక భారత రాజ్యాంగానికి మాతృక వంటిది. భారత రాజ్యాంగానికి మాతృక వంటిది. అంటే జిరాక్స్ కాపీగా దీన్ని వర్ణించవచ్చు. అంటే మనం ఇక్కడ నుంచే మనము గ్రహించడం జరిగినది. 70% ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యాంగం అనేది ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారానే మనం గ్రహించడం జరిగింది. 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారానే బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన అతి పెద్ద చట్టం చెప్పుకోవడం జరిగింది. మరి ముఖ్య అంశాలు ఏంటి? ఈ చట్టంలో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటి? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా చాలా కీలకం. ఈ చట్టంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, సమాఖ్య వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. సమాఖ్య వ్యవస్థ ఏర్పాటు. సమాఖ్య అంటే ఏంటి? అధికారాల పంపిణీ. సమాఖ్య అంటే అర్థం ఏంటి? అధికారాల పంపిణీ. ఎవరి మధ్య? కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అధికారాల పంపిణీ సమాఖ్య వ్యవస్థ అంటారు. జాగ్రత్త గమనించండి. సైమన్ కమిషన్ సిఫారసులను బేస్ చేసుకుని భారతదేశంలో సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేయాలి అని 1935 భారత ప్రభుత్వ చట్టం తెలియజేయడం జరిగింది. మీకు సీక్వెన్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 1757 ప్లాసీ యుద్ధం, 1764 బక్సార్ యుద్ధం, 1765 అలహాబాద్ సంధి, 1772 కలెక్టర్ వ్యవస్థ, 1773 రెగ్యులేటింగ్ చట్టం, 74 సుప్రీంకోర్టు ఏర్పాటు. ఆ తర్వాత 93, 1813,
1833, 1853 ఇవన్నీ కూడా చార్టర్ చట్టాలు. ఆ తర్వాత 1857లో సిపాయి తిరుగుబాటు జరిగింది. సిపాయి తిరుగుబాటు జరిగిన తర్వాత 1858 ఓకేనా 1858 భారత ప్రభుత్వ చట్టం రావడం జరిగింది. ఆ తర్వాత 1861, 1892 కౌన్సిల్ చట్టాలు. 1909 విండో మార్లే, 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్. ఆ మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు ఏ విధంగా అమలు అవుతున్నాయని వేసిందే సైమన్ కమిషన్. ఆ సైమన్ కమిషన్ సిఫార్సులను బేస్ చేసుకుని జరిగిందే రౌండ్ టేబుల్ సమావేశాలు. ఆ రౌండ్ టేబుల్ సమావేశాల ఫలితమే ఈ 1935 భారత ప్రభుత్వ చట్టము. ఓకేనా చూడండి, సైమన్ కమిషన్ సిఫార్సులను బేస్ చేసుకుని భారతదేశంలో సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగినది. ఏంటి సమాఖ్య అంటే ఏంటి? అధికారాల పంపిణీ. ఎవరెవరి మధ్య అధికారాల పంపిణీ? కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ ఏమంటారు? సమాఖ్య వ్యవస్థ అంటారు. అంటే ఇందులో భాగంగా మనకి సమాఖ్య వ్యవస్థలో భాగంగా కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనే అంశాలు చేర్చారు. ఇందులో భాగంగా కేంద్ర జాబితాలో 59 అంశాలు, రాష్ట్ర జాబితాలో 54 అంశాలు, ఉమ్మడి జాబితాలో 40 అంశాలు చేర్చారు. ఇప్పుడు 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారము కేంద్ర జాబితా కేంద్రానికి అధికారం, రాష్ట్ర జాబితా రాష్ట్రానికి అధికారం, ఉమ్మడి జాబితా కేంద్రానికి మరియు రాష్ట్రానికి మధ్య అధికారం. ఈ 3 జాబితాలలో లేని దాన్ని అవశిష్ట అంశము అంటారు. ఈ అవశిష్ట అంశం మీద అధికారం ఊరుకుంటుంది అంటే అప్పుడు గవర్నర్ జనరల్ కూడా జరుగుతుంది అని పేర్కొన్నారు. గవర్నర్ జనరల్ అధికారం కలిగి ఉంటారు అని చెప్పారు. ఓకేనా 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యాంశాలు ఏంటి? ఒకటి సమాఖ్య వ్యవస్థ ఏర్పాటు చేయడము. సమాఖ్య అంటే ఏంటి? కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అధికారాల పంపిణీ. ఆ సమాఖ్య వ్యవస్థను ఎవరు రిఫర్ చేశారు? సైమన్ కమిషన్ రిఫర్ చేయడం జరిగినది. ఓకేనా ఆ తర్వాత మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకు చాలా ఇంపార్టెంట్ అయిన అంశం ఏంటి అంటే మనకు 1919 చట్టం ద్వారా 1919 చట్టం ద్వారా కేంద్రంలోనేమో ద్విసభ విధానం, రాష్ట్రాలలోనేమో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పాటు చేశారని చెప్పుకున్నాం. మీకు గుర్తుందో లేదో లాస్ట్ క్లాస్ మనం చెప్పుకున్నాం. చాలా ఇంపార్టెంట్ ఇది. 1919 చట్టం ద్వారా కేంద్రంలో ద్విసభ విధానం, రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వం. ద్విసభ అంటే ఏంటి? ఎగువ సభ, దిగువ సభ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ద్వంద్వ ప్రభుత్వం అంటే ఏంటి? రిజర్వ్ జాబితా, ట్రాన్స్ఫర్ జాబితా అనేది ఉంటుంది అని చెప్పుకున్నాం. అయితే 1935 చట్టం ద్వారా 1935 చట్టం ద్వారా రివర్స్ ఏంటి? కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వం, రాష్ట్రాల్లో ద్విసభా విధానం ఏర్పాటు చేశారు. చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు మిమ్మల్ని. డైరెక్ట్ క్వశ్చన్ ఏమని అడుగుతాడు? ద్విసభా విధానం రాష్ట్రాలలో ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు? ద్విసభ అంటే మళ్ళీ మనకి కేంద్రంలోనో రాష్ట్రంలోనో చూసుకోవాలి. కేంద్రంలో అయితే 1919, రాష్ట్రాల్లో అయితే 1935. ఓకేనా చూడండి, 1935 చట్టం ద్వారా కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వం ప్రవేశపెట్టారు. ద్వంద్వ అంటే కేంద్రంలో ద్విసభా విధానం ఉంది. ద్విసభా విధానం కంటిన్యూ చేశారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ మరియు కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ దాన్ని పెంచారు. 360 మంది సభ్యులు, 270 మంది సభ్యుల సంఖ్య అయితే పెంచడం జరిగింది. దాన్ని కంటిన్యూ చేయడం కూడా జరిగింది. కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్రాల్లో ద్విసభా విధానం ఏర్పాటు చేశారు.
కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వం అంటే ఏంటి అంటే సేమ్ రిజర్వ్డ్ జాబితా ట్రాన్స్ఫర్డ్ జాబితా, రిజర్వ్డ్ జాబితా మరియు రిజర్వ్డ్ జాబితా మరియు ట్రాన్స్ఫర్డ్ జాబితా అనే అంశం ఉంటాయి. రిజర్వ్డ్ జాబితా అంటే ఏంటి ఆదాయము అధికారం కలిగి ఉన్న అంశాలు రిజర్వ్డ్ జాబితాలో ఉంటాయి. గవర్నర్ జనరల్ ఆధ్వర్యంలో ఉంటాయి, ఆయన నియమించిన వ్యక్తుల ఆధ్వర్యంలో ఉంటాయి. ట్రాన్స్ఫర్డ్ జాబితా అంటే ఏంటి ఆదాయం ఏమి ఉండదు, అధికారాలు కూడా అంతగా ఏమి ఉండవు, కేవలం బాధ్యతలు మాత్రమే ఉంటాయి, పార్లమెంట్కి బాధ్యత వహించాల్సిన అవకాశం ఉంటుంది. అది మనకు భారతీయ మంత్రులకు అవకాశం కల్పించారు. ఎట్ ది సేమ్ టైమ్ రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పాటు చేసి చెప్పుకున్నాం కదా 1919లో. ఆ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినటువంటి ద్వంద్వ ప్రభుత్వం కాస్త 1935 చట్టం ద్వారా రద్దు చేసి ద్విసభా విధానం ఏర్పాటు చేశారు. అప్పుడు మనకు 11 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 11 రాష్ట్రాల్లో 6 రాష్ట్రాలలో ద్విసభా విధానం ఏర్పాటు చేశారు. 6 రాష్ట్రాలు, 2 రాష్ట్రాల్లో 6 రాష్ట్రాల్లో అస్సాం, బెంగాల్, బీహార్, యునైటెడ్ ప్రావిన్స్, మద్రాస్, బాంబే. చూడండి 6 రాష్ట్రాల్లో అస్సాంలో అప్పుడు ద్విసభ ఉంది. ద్విసభ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకు ఎగువ సభ, దిగువ సభ, శాసనసభ, శాసన మండలి, విధానసభ, విధాన పరిషత్ ఉంది కదా, అదే అది. అస్సాం, బెంగాల్, బీహార్, యునైటెడ్ ప్రావిన్స్, మద్రాస్, బొంబాయి. ఓకేనా, ఈ 6 రాష్ట్రాల్లో ద్విసభా విధానం ఏర్పాటు చేయడం జరిగినది. ఓకేనా, ఇది మన 11 రాష్ట్రాల్లో 6 రాష్ట్రాల్లో ద్విసభా విధానం ఏర్పాటు చేశారు. 1935 చట్టంలో కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వం, రాష్ట్రాల్లో ద్విసభా విధానం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఇందులో కార్మికులకు, మహిళలకు, సిక్కులకు, కార్మికులకు, మహిళలకు, బలహీన వర్గాల వారికి రిజర్వేషన్ కల్పించారు. మనం జాగ్రత్తగా గమనిస్తే 1909లో ముస్లింలకు రిజర్వేషన్ కల్పించారు అనుకున్నాం. ఓకేనా, లార్డ్ మింటో 1919లో సిక్కులు రిజర్వేషన్ కల్పించారని చెప్పుకున్నాం. 1935లో కార్మికులకు, బలహీన వర్గాల వారికి, కార్మికులకు, బలహీన వర్గాల వారికి, మహిళలకు, యూరోపియన్ యూనియన్ వర్గాలకు, ఓకేనా, కార్మికులకు, బలహీన వర్గాలకు, మహిళలకు, యూరోపియన్ యూనియన్ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం జరిగినది. ఓకేనా, చూడండి జాగ్రత్తగానండి. 1935 భారత ప్రభుత్వ చట్టము, 1935 భారత ప్రభుత్వ చట్టము అనేది అతి పెద్ద చట్టము. బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన అత్యంత సమగ్రమైన చట్టము. ఇది జిరాక్స్ కాపీ లాంటిది. దీని యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే మెయిన్ భారతదేశంలో ఒక బాధ్యతాయుతమైన పరిపాలన ప్రవేశపెట్టాలని లక్ష్యం. భారతదేశంలో ఒక బాధ్యతాయుతమైన పరిపాలన, బాధ్యతాయుతమైన పరిపాలన ప్రవేశపెట్టడం అనేది లక్ష్యం. ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒక పరిపాలన ప్రవేశపెడదాము భారతదేశంలో సమగ్రంగా అని చెప్పేసి. అదేవిధంగా మళ్ళీ మనం చూసుకుంటే మన ముఖ్యాంశాలలో ముఖ్యంగా సమాఖ్య వ్యవస్థ ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈ కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వము, రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి ద్విసభా విధానం ఏర్పాటు చేయడము, మరియు ఈ కార్మికులకు, బలహీన వర్గాలకు, మహిళలకు, యూరోపియన్ వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం జరిగినది. ఓకేనా, ఇది 1935 భారత ప్రభుత్వ చట్టము. ఈ చట్టాన్ని అమలు చేసింది ఎప్పుడు అంటే 1937. 1935 భారత ప్రభుత్వ చట్టము అనేది 1937లో అమల్లోకి రావడం జరిగింది.
ఈ 1935 చట్టము 1937లో అమలు కావడం జరిగినది. ఇంకా ఈ చట్టం ద్వారా ఏం చేశారు అంటే భారత్ నుండి బర్మా మరియు బీహార్లను వేరు చేశారు. భారత్ నుండి బర్మా, ఇప్పుడు మనకు ఉన్నటువంటి మయన్మార్ ఉంది కదా, ఈ బర్మా బీహార్ను వేరు చేయడం జరిగినది. ఓకేనా, భారత్ నుండి బర్మా మరియు బీహార్ను వేరు చేశారు. అమలులోకి వచ్చిన 1937లో, ఎందుకని చట్టం అమలులోకి వచ్చింది కూడా 1937లో కాబట్టి. అదేవిధంగా 1935 భారత చట్టం ద్వారా ఆర్బిఐ ఏర్పాటు చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏదైతే మనకు ఆర్బిఐ ఉందో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది కూడా 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా. ఓకేనా, అదే విధంగా మళ్ళీ మనం చూసుకుంటే ఇందులో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పేరుతో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల సంక్షేమం కోసం కొన్ని ముఖ్యాంశాలను కూడా చేర్చడం జరిగినది. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ పేరుతో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పేరుతో షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల సంక్షేమం కోసము కొన్ని ముఖ్యాంశాలను ఇందులో చేర్చారు. సంక్షేమానికి సంబంధించినవి షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల సంక్షేమము. ఓకేనా, షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల సంక్షేమం కోసం కొన్ని అంశాలు ఇందులో చేర్చడం జరిగినది. అదేవిధంగా ఇందులో మనం చూసుకుంటే 10.6% మందికి ఓటు హక్కును కూడా కల్పించారు. ఈ చట్టం ద్వారా 10.6% మందికి ఓటు హక్కును కల్పించారు. ఓటు హక్కు జాగ్రత్తగా గమనించండి. మీకు 1909 చట్టం చెప్పేటప్పుడు భారతదేశంలో పరిమిత ప్రాతిపదికన ఓటింగ్ కల్పించింది 1909. తొలిసారిగా మహిళలకు కేటాయించింది ఓటు హక్కు 1919. ఈ 1930 చట్టం ద్వారా 10.6% మందికి ఓటు హక్కును కల్పించడం జరిగింది. ఓకేనా, ఇది 1930 భారత చట్టం. అయితే తర్వాత ఏమైంది అంటే ఈ 1935 చట్టం కాస్త 37లో అమల్లోకి వచ్చింది. అప్పుడు దీని చట్టం ప్రకారం ఎలక్షన్లు జరిగినాయి. ఎలక్షన్లు జరిగితే మనకు 11 రాష్ట్రాలు ఉంటాయి. 11 రాష్ట్రాలలో 8 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినది. 8 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఓకేనా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ 1937 అమలులోకి వచ్చింది. 37 అమలులోకి వచ్చింది చెప్పుకున్నాం కదా. మనకు 1939 నుంచి 1945 మధ్యలో ఒక యుద్ధం జరిగింది. ఏంటి ఆ యుద్ధం? రెండవ ప్రపంచ యుద్ధం. ఓకేనా, మొదటి ప్రపంచ యుద్ధం ఏమో 1914 నుంచి 1918 వరకు జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 వరకు జరిగింది. 1939 to 1945. అప్పుడు మనకు ఉన్నటువంటి లార్డ్ లిన్లిత్గో, అప్పుడు మనం గవర్నర్ ఎవరు అంటే లార్డ్ లిన్లిత్గో. ఆయన ఏం చేశాడు అంటే ఇదిగో భారతదేశము, లార్డ్ లిన్లిత్గో గారు ఏం చేశారు, మనకు ఏం చేశారు అంటే లార్డ్ లిన్లిత్గో గారు భారతదేశము బ్రిటన్ తరఫున పోరాడుతుంది అని ప్రకటించాడు. కాంగ్రెస్ పార్టీ 8 రాష్ట్రాల అధికారంలో ఉంటే ఏ ఒక్కరిని సంప్రదించకుండా లార్డ్ లిన్లిత్గో ప్రకటించేసరికి 1939లో అన్ని పార్టీలు ఏం చేశాయి, రాజీనామా చేశాయి, అధికారం నుంచి వైదొలగడం జరిగినది. ఓకేనా, రాజీనామా చేసిన తర్వాత ఏం జరిగింది అంటే 1939లో ఆ ప్రకటన జరిగింది, రాజీనామా కూడా చేశారు. 1940 ఆగస్టులో లార్డ్ లిన్లిత్గో ఆగస్టు ప్రతిపాదన చేశాడు. లార్డ్ లిన్లిత్గో ఆగస్టు ప్రతిపాదనలు చేయడం జరిగినది. ఏంటి ఆగస్టు ప్రతిపాదనలు? క్వశ్చన్ అడుగుతారంటే ఆగస్టు ప్రతిపాదన చేసింది ఎవరు? లార్డ్ లిన్లిత్గో. ఓకేనా, ఏం చేస్తారు ఆగస్టు ప్రతిపాదనలో అంటే మీరు అంటే భారతీయులు రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ వారికి సహకరించండి, యుద్ధం అయిపోయిన తర్వాత మీకు డొమినియన్ స్టేటస్ అంటే అధినివేశ ప్రతిపత్తి కల్పిస్తాము. అధినివేశ ప్రతిపత్తి అంటే ఏంటి?
పూర్తి స్థాయి స్వాతంత్రం కాకుండా బ్రిటన్ సార్వభౌమాధికారంలోనే ఉండడము, కానీ కొన్ని అంశాల్లో అధికారం కల్పించడం అని చెప్పారు. దీనికి మన భారతీయులు ఒప్పుకోలేదు. ఓకేనా, ఇది ఆగస్టు ప్రతిపాదన. ఆగస్టు ప్రతిపాదనలకు భారతీయులు ఒప్పుకోలేదు. ఆగస్టు ప్రతిపాదన ఎవరు చేశారు? లార్డ్ లిన్లిత్గో చేశారు. ఎందుకోసం చేశారు? రెండో ప్రపంచ యుద్ధంలో భారతీయుల సహకారాన్ని పొందడం కోసం. ఎవరు చేశారు? లార్డ్ లిన్లిత్గో. చివరి ఫలితం ఏంటి? దీన్ని భారతీయులు ఎవరు కూడా ఒప్పుకోలేదు. అది 1940. ఆ తర్వాత 1942లో 1942లో క్రిప్స్ ప్రతిపాదనలు తీసుకొని రావడం జరిగింది. సర్ స్టాఫర్డ్ క్రిప్స్, మనకు సర్ స్టాఫర్డ్ క్రిప్స్ ప్రతిపాదనలు ఓకేనా. ఈ క్రిప్స్ ప్రతిపాదనలో ఏం చేశారు? సేమ్ అప్పటికి ఇంకా రెండో ప్రపంచ యుద్ధం కంటిన్యూ అవుతా ఉంది. భారతీయుల సహకారం కావాల్సిన అవసరం ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయులు సహకరించారు బ్రిటన్ వారికి. రెండో ప్రపంచ యుద్ధంలో సహకారం కావాలి అని ఆగస్టు ప్రతిపాదనలు ఒప్పుకోలేదు. క్రిప్స్ ప్రతిపాదనలో ఫస్ట్ టైం ఏం చేశారు? రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు అంగీకరించారు. ఓకే, భారతీయులకు రాజ్యాంగ పరిషత్. ఓకే, మామూలుగా మనకి భారతీయులకు రాజ్యాంగం రూపొందించుకున్నంత సీన్ లేదు, భారతీయులకు అంత సీన్ లేదు అని బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు బిర్కెన్హెడ్ వ్యాఖ్యానించారు. వ్యాఖ్యానించిన తర్వాత మోతీలాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఒక రిపోర్ట్ కూడా మనం తయారు చేసుకున్నాం అన్నమాట. అదంతా 1927 ఆటంలో జరిగింది. ఇక్కడ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును అధికారికంగా తొలిసారి ఆమోదించింది ఎప్పుడు అంటే క్రిప్స్ ప్రతిపాదన బేస్ చేసుకుని 1942లోనే. ఓకేనా, క్రిప్స్ ప్రతిపాదన ప్రకారం ఫస్ట్ టైం రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు తొలిసారిగా అంగీకరించారు. ఎవరు? బ్రిటిష్ వారు. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు తొలిసారిగా 1942లో క్రిప్స్ ప్రతిపాదన బేస్ చేసుకుని అంగీకరించారు. సహకరించండి రెండో ప్రపంచ యుద్ధంలో, ఓకేనా అని చెప్తే భారతీయులు దీనికి ఒప్పుకోలేదు. ఈ క్రిప్స్ ప్రతిపాదనలకు వ్యతిరేకంగానే మనకు గాంధీ గారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. డూ ఆర్ డై నినాదం ఇచ్చింది కూడా క్రిప్స్ ప్రతిపాదనలు బేస్ చేసుకునే. ఈ క్రిప్స్ ప్రతిపాదనలే పోస్ట్ డేటెడ్ చెక్, దివాళా తీసిన బ్యాంకు తర్వాత తేదీతో వేసిన చెక్కు లాంటిదని గాంధీ గారు వ్యాఖ్యానించారు. అంటే 1942 మీ పరిస్థితే బాగాలేదు, మీ పరిస్థితే మీరే ప్రపంచంలో ఓడిపోతున్నారు, మీరు మా శ్వాస ఇచ్చేది ఏంటి, మేమే మిమ్మల్ని వెళ్ళగొడతాము, పరిస్థితి చేయి దాటిపోయింది, మీకు అది ఇది కోల్పోయారు అని చెప్పడం జరిగింది. అదే మనం చూసుకుంటే ఫస్ట్ టైం రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు తొలిసారిగా అంగీకరించడం జరిగింది. ఈ క్రిప్స్ ప్రతిపాదనలకు వ్యతిరేకంగానే క్విట్ ఇండియా తీర్మానాన్ని కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది. క్విట్ ఇండియా తీర్మానాన్ని కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది. ఓకేనా, దీని సందర్భంలోనే గాంధీ గారు డూ ఆర్ డై, చెయ్యి లేదా చావు, కన్ఫర్మ్ గా మనకు స్వాతంత్రం రావాల్సిందే అని నినాదాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్రిప్స్ ప్రతిపాదనని గాంధీ గారు ఏమన్నారు? పోస్ట్ డేటెడ్ చెక్ అన్నారు. పోస్ట్ డేటెడ్ చెక్, దివాళా తీయబోయే బ్యాంకు తర్వాత తేదీతో వేసే చెక్కు లాంటిది పోస్ట్ డేటెడ్ చెక్ అని చెప్పేసి క్రిప్స్ ప్రతిపాదననే వ్యాఖ్యానించడం జరిగినది. ఓకేనా, క్రిప్స్ ప్రతిపాదనలో 1942 ఫస్ట్ టైం భారత రాజ్యాంగ అంగీకరించారు. ఈ క్రిప్స్ ప్రతిపాదనకు వ్యతిరేకంగానే క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. ఈ సందర్భంగానే గాంధీ గారు డూ ఆర్ డై నినాదం ఇచ్చారు. గాంధీ గారు దీన్ని ఏమన్నారు? పోస్ట్ డేటెడ్ చెక్ గా క్రిప్స్ ప్రతిపాదనని వ్యాఖ్యానించడం జరిగినది. ఓకేనా, ఇది 1942లో జరిగిన సంఘటన. ఆ తర్వాత మళ్ళీ ఏమైంది అంటే వేవెల్ సమావేశం జరిగింది, సిమ్లా సమావేశం జరిగింది. ఏంటి అవి అంటే 1942లో జరిగింది. ఆ తర్వాత 1944లో 1944, 45, 46 ఆ టైంలోనే మనకు లార్డ్ వేవెల్ సమావేశం జరిగింది. అదేవిధంగా సిమ్లా సమావేశం. లార్డ్ వేవెల్, ఈ లార్డ్ వేవెల్ గారు ఏం చెప్పారు అంటే వేవెల్ ప్రతిపాదనలో దేశ రక్షణ, కరెన్సీ,
సార్వభౌమాధికారం మినహా మిగిలిన అంశాలను ఓకేనా భారతీయులకు అందిస్తాము, భారతీయులు పరిపాలించుకోవచ్చు, వీటిని వదిలేయండి అని చెప్పారు. దానికి కూడా మన భారతీయులు ఒప్పుకోలేదు. ఏం చెప్పారు వేవెల్ గారు అప్పుడు గవర్నర్ జనరల్ 1944-45 ఆ టైంలో మనకు లార్డ్ వేవెల్ గారు ఈయన ఏం చెప్పారు, దేశ సార్వభౌమత్వం రక్షణ, కరెన్సీ, విదేశీ వ్యవహారాలు తప్ప ఓకేనా దేశ సార్వభౌమత్వం, రక్షణ, కరెన్సీ, విదేశీ వ్యవహారాలు తప్ప మిగిలిన విషయాల మీద భారతీయులకు అధికారం ఇస్తాము, భారతీయులు మీరు మాకు సహకరించండి లార్డ్ వేవెల్ గారు చెప్పినా గానీ భారతీయులు సహకరించలేదు. ఓకేనా ఆ రోజు మళ్ళీ ఏం జరిగింది అంటే 1944-45 ఆ టైంలోనే సిమ్లా సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ముస్లిం లీగ్ మధ్య సయోధ్య కుదర్చడం కోసం కూడా ఈ సమావేశం అనుకోవచ్చు. భూలాభాయ్ దేశాయ్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిమ్లా సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమో భూలాభాయ్ దేశాయ్ కాంగ్రెస్ పార్టీ నుంచి, మనకు ముస్లిం లీగ్ నుంచి లియాకత్ అలీ ఖాన్ ముస్లిం లీగ్ నుంచి పాల్గొన్నారు. భూలాభాయ్ దేశాయ్, లియాకత్ అలీ ఖాన్ ఈ వీళ్ళంతా సయోధ్య కుదర్చడం కోసము ఏర్పాటు చేసినప్పటికీ చివరికి ఇది సయోధ్య కుదరలేదు. ఈ సమావేశం కూడా సక్సెస్ కాలేదు. మనకు 1944-45 ఆ టైంలోనే సిఆర్ ఫార్ములా, సి రాజగోపాలాచారి మనకు తొలి భారతీయ గవర్నర్ జనరల్. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి భారతీయ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ అవుతుంటారైనా సి రాజగోపాలాచారి భారత అవార్డు కూడా వచ్చింది. ఈయన ఏం చెప్పాడు అంటే సిఆర్ ఫార్ములాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముస్లిం లీగ్ మరియు భారతదేశం అంటే కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ ఇద్దరు కూడా సయోధ్యగా ఉండండి. ఉన్న తర్వాత ముందు మనకు స్వాతంత్రం సంపాదించుకుందాం, స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత ఒకవేళ ప్రజాభిప్రాయ సేకరణ జరిపి పాకిస్తాన్ ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతం పాకిస్తాన్ విడిపోతామని చెప్తే పాకిస్తాన్ ఇవ్వండి, ముందైతే స్వాతంత్రం సంపాదించండి అని చెప్పడం జరిగింది సిఆర్ ఫార్ములా. ఎందుకని మనం 1940s లోనే మనకు రహమత్ అలీ ఈ పాకిస్తాన్ అనే భావన తీసుకొని రావడం జరిగినది. పాకిస్తాన్ ఓకేనా మనకు పాకిస్తాన్ అనే భావన తీసుకొచ్చారు. ముస్లిం లీగ్ ఏదైతే ఉందో ఆ ముస్లిం లీగ్ పాకిస్తాన్ భావన పట్టుకోవడం జరిగింది. ఇక మనం చూసుకుంటే సిఆర్ ఫార్ములా విషయంలో ఇక్కడ ముస్లిం లీగ్ మరియు కాంగ్రెస్ పార్టీ మీరిద్దరు కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండండి. ఐకమత్యంగా ఉన్న తర్వాత స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన తర్వాత మీరు చేయండి అని చెప్పితే ముస్లిం లీగ్ ఏం చెప్పింది, డైరెక్ట్ గా ఒప్పుకోలేదు, ప్రజాభిప్రాయ సేకరణ జరపాలంటున్నావు కాబట్టి దీనికి ఒప్పుకోము, ముస్లిం లీగ్ ఒప్పుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఏంటి, దేశ విభజనను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు, భారతదేశం ఐకమత్యంగా కొనసాగాల్సిందే, అసలు ఈ ఫార్ములానే రాంగ్ ఫార్ములా, వేస్ట్ ఫార్ములా అని కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సిఆర్ ఫార్ములాను దుమ్మెత్తిపోయడం జరిగినది. ఓకేనా ఇది 1944-45 సంఘటన. ఆ తర్వాత 1946 లో చూడండి జాగ్రత్తగా 1946 లో క్యాబినెట్ మిషన్ భారతదేశానికి రావడం జరిగింది. 1946 లో క్యాబినెట్ మిషన్ మిషన్ భారతదేశాన్ని సందర్శించింది. అక్కడ మనం చూసుకుంటే లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎక్కడ, బ్రిటన్ లో. క్లైమేట్ అట్లీ ప్రధానమంత్రి అయ్యాడు. అప్పుడు మనకు బ్రిటన్ లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చి క్లైమేట్ అట్లీ, అప్పుడు అట్లీ గారు బ్రిటన్ కి ప్రధానమంత్రి అయ్యారు. అయిన తర్వాత ఈ క్యాబినెట్ మిషన్ ఏదైతే ఉందో క్యాబినెట్ మిషన్ లో తన యొక్క మంత్రివర్గంలో ఉన్న ముగ్గురు, విఏ అలెగ్జాండర్,
పెతిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్ ఈ ముగ్గురిని పంపించడం జరిగింది. ఎవరెవరు అంట? అలెగ్జాండర్, పెతిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్. అలెగ్జాండర్, పెతిక్ లారెన్స్, స్టాఫర్డ్ క్రిప్స్ వీళ్ళు క్యాబినెట్ మిషన్ రూపంలో రావడం జరిగింది. లేబర్ పార్టీ క్లైమేట్ అట్లీ అక్కడ మనకు 1946 లో మే 16న ఈ క్యాబినెట్ మిషన్ ఏర్పడింది, భారతదేశం సందర్శించింది. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చెప్పారు అంటే ఈ క్యాబినెట్ మిషన్ ఏం చెప్పింది, భారతదేశాన్ని సందర్శించింది, భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు అంగీకరించినది. భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు అంగీకరించింది. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయండి. ప్రతి 10 లక్షల జనాభాకు అంటే రాజ్యాంగ పరిషత్ సభ్యులు పరోక్ష పద్ధతిన మనం ఇందాక 11 రాష్ట్రాలు అనేసి అనుకున్నాం కదా, అక్కడ ఉంటారు కదా ఎమ్మెల్యేలు, ఆ ప్రతినిధుల చేత ఇండైరెక్ట్ గా ఎన్నుకోమని చెప్పడం జరిగింది. ఈ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు అంగీకరించింది. తాత్కాలిక ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయండి. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయండి అంటే మనకు స్వాతంత్రం రాకముందే 1946 సెప్టెంబర్ 2వ తారీఖున తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. మనకు విదేశీ వ్యవహారాలు, కామన్వెల్త్ వ్యవహారాలు ఇవన్నీ కూడా మన యొక్క నెహ్రూ గారు, అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారు వ్యవసాయానికి సంబంధించి, అదేవిధంగా మన యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోంశాఖ, ఇలా వీళ్ళు నిర్వర్తించారు. మనకేంటి క్యాబినెట్ మిషన్ యొక్క సూచనలు బేస్ చేసుకొని ఈ క్యాబినెట్ మిషన్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమంటే ముస్లిం లీగ్ ఫస్ట్ జాయిన్ అవ్వలేదు. ఎందుకని అప్పటికంగా పాకిస్తాన్ ఏర్పడిందా, పాకిస్తాన్ ఇంకా ఏర్పడలేదు కాబట్టి తాత్కాలిక ప్రభుత్వంలో జాయిన్ అవ్వలేదు. తర్వాత 14 మందిలో ఒక 5 మంది దాకా ముస్లిం లీగ్ జాయిన్ కావడం జరిగింది. ఇక మనం చూసుకుంటే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్పింది. అదేవిధంగా ప్రతి 10 లక్షల జనాభాకు ఒక ప్రతినిధిని ఎంపిక చేయమని చెప్పింది. ప్రతి 10 లక్షల జనాభాకు, ప్రతి 10 లక్షల జనాభాను బేస్ చేసుకొని ఒక ప్రతినిధి ఉండాలా అంటే ఒక రాజ్యాంగ పరిషత్ సభ్యుడు ఉండాలి అని చెప్పడం జరిగింది. ఓకేనా. ఇంకా ఏం చెప్పింది ఈ క్యాబినెట్ మిషన్ అంటే, ఈ క్యాబినెట్ మిషన్ ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఏర్పాటు చేయొద్దు అని చెప్పింది. డైరెక్ట్ అడుగుతున్నారు అన్నమాట, కింది వాళ్ళు సరైన అంశం ఏంటి అని, సరికాని అంశం ఏంటి అని. అందులో పాకిస్తాన్ ఏర్పాటు గురించి క్యాబినెట్ మిషన్ ఏం చెప్పింది, పాకిస్తాన్ ఏర్పాటును క్యాబినెట్ మిషన్ తిరస్కరించినది. ఓకేనా. క్యాబినెట్ మిషన్ పాకిస్తాన్ ఏర్పాటు చేసిందంట, తిరస్కరించడం జరిగింది. ఇది మనకు ఈ 5వ దశలో 1935 నుంచి 1945 వరకు ఉన్నటువంటి అంశాలు. నెక్స్ట్ వీడియోలో 6వ దశ 1947 to 50 మధ్యలో ఏం జరిగిందో నెక్స్ట్ వీడియో చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ.